మాట్లాడతాను టెన్షన్ రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 40% బీఆర్ఎస్ అభ్యర్థులు 40 to 50% దాకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత వ్యతిరేకం ఉంది ప్రజలలో కానీ రైతులలో కానీ. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఓట్లేస్తూ ఉన్నారు, రైతులు ఓట్లేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన యొక్క వ్యతిరేకత అనేది ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది ఒక నిదర్శనం నిన్నటి ఎలక్షన్తో. ఇంకా రెండో ఫేజ్ మూడో ఫేజ్ కూడా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ని అవుతున్నా. నా పేరు చొక్కంపేట ఈరమ్మ. నన్ను గెలిపిస్తే అన్ని పనులు చేపిస్తాం. గ్రామ బుద్ధి కొరం పోరాడుతున్న అందరికి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి. అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారము. నా పేరు చొక్కంపేట బాగన్న ఈరమ్మ. మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా మేము ఎన్నికలు నిలబడ్డాము. కాబట్టి మా గొల్లూరు గ్రామ పంచాయతీకి అన్ని ఏవి వసతులు లేవు, ఇప్పుడు అన్నీ కల్పించి అందరికీ 24 గంటలు అందరికి అందుబాటులో ఉండి అందరి సమస్యలు తీరుస్తుందని అందరి ముందు నేను మాట ఇస్తాను. కత్తెర గుర్తుకు ఓటేసి అది టీఆర్ఎస్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరినీ. మాది మరియాపూర్. నా పేరు చొక్కంపేట ఆంజనేయులు. మా ఉదయం మా అన్న సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాము. బీఆర్ఎస్ తరపున మేము అందరం కష్టపడి వాళ్ళకి గెలిపించుకొని గ్రామ అభివృద్ధి కోసం పోరాడతామని మీడియా సమక్షంలో కోరుకుంటున్నాం. కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. మాది గొల్లూరు కూడా గ్రామ పంచాయతీ. మా అమ్మ చొక్కంపేట ఈరమ్మ, మా నాన్న చొక్కంపేట బాగన్న. మా అమ్మ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలక్షన్లో నిలబడింది. కావున అందరూ దయచేసి మా అమ్మను కత్తెర గుర్తుకు ఓటేసి మెజారిటీ గెలిపించాలని కోరుచున్నాము. అలాగే ఏమన్నా పనులు ఉంటే అడిగి చేయించుకోవాలనేసి కూడా తెలుపుకుంటున్నాం అందరికీ. 24 గంటలు మా అమ్మ మా నాన్న అందుబాటులో ఉండి అందరికి అన్ని విధాలుగా సాయం చేస్తారు. ఖచ్చితంగా 100% సాయం చేస్తారు. అందుకే అందరికీ పేరు పేరున్న మనవి ఏంటంటే మా అమ్మను మా నాన్నను బీఆర్ఎస్ పార్టీ తరఫున కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ 3 విలేజ్లు ఆమ్లెట్ ఓగంట నుంచి సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ నుంచి కొల్లూరు కూడా మరియాపూర్ మళ్ళా ఇల్లు అన్నీ కలిసి ఒకరికే సపోర్ట్ ఇస్తాం. భారీ మెజార్టీతో గెలిపిస్తాం. పంచాయతీ పరిధిలోని బీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన వీరమ్మ కత్తెర గుర్తు కోసం గ్రామం మరియాపురం, గొల్లూరుగూడ, ఓగుంట ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ మా ఇంట తిరుగుతూ కత్తెర గుర్తుకి బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు పలికి మమ్మల్ని గొప్ప మెజారిటీతో ఊహించని మెజారిటీ అన్న మీ ఇంకా ఉన్నాం మేమంతా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తామని అవినాష్ అన్న కానీ నరేందర్ అన్న ఎంత ఉంటాము. వారు ఉన్నారు కాబట్టి మాకు అన్ని వేళలా అన్ని సమయాలలో ఎప్పుడు పిలిచినా వాళ్ళు పలుకుతారు మాకు. దాంతోపాటు మీరు అందరు ఉన్నారు మాతో పాటు, గ్రామాల్లో నివసిస్తారు. నరసింహారెడ్డి కానీ మరియాపూర్ పెద్ద మనుషులు అందరూ కూడా కానీ ఓగుంటలో నరేందర్ వారందరూ కూడా చాలామంది పెద్ద మనుషులు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంతో రేపు ఈరోజే ఎలక్షన్ పండగ లేక నిర్వహించుకొని ఘనంగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా పాల్గొని తప్పకుండా వీరమ్మని అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని వారు మాట ఇచ్చినారు. ప్రతి ఒక్కరూ ఎవరి ప్రోద్బలం లేకుండా స్వచ్ఛందంగా వారంతటా వారు ఇంటిల్లు తిరుగుతూ వారు ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని తిరిగి గెలిపిస్తామని మాట ఇచ్చి
రేపు ఎలక్షన్లో మీరు చూడండి అన్న మా ఓటు. ఏ ఊరికి ఏ గ్రామ పంచాయతీ ఏ ఊరికి 3 ఊర్లలో 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. మరియాపూర్ సపరేట్ పోలింగ్ బూత్, గొల్లూరు కూడా సపరేట్ పోలింగ్ బూత్, ఓగుంటలో కూడా సపరేట్ పోలింగ్ బూత్ పెట్టారు. మీరు పోలింగ్ బూత్లో చూసుకోండి అన్న మా ఓటు తప్పకుండా మీకే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మీకు మాట ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ వారి యొక్క వాగ్దానాన్ని మాకు ఇచ్చిండ్రు. వీరమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కత్తెర గుర్తుకే మాది గొల్లూరుగూడ విలేజ్, గ్రామ పంచాయతీ గొల్లూరుగూడ. మా ఊరు నుంచి గొల్లూరుగూడ ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు వీరమ్మని నిలబెట్టాము. కత్తెర గుర్తు పెట్టి బ్రహ్మాండ మెజార్టీతో గెలిపిస్తాము. ఏ సమస్య ఉన్నా మేము పని చేపిస్తాము, చేపించుకుంటాం. ఈ కత్తెర గుర్తు పెట్టి మేము గెలిపిస్తాం.